ప్రతిదీ చూసుకుని వెళ్దాం. పరోక్ష పన్ను అంటే ఈ రోజు ఏ వస్తువు నువ్వు కొన్నా నువ్వు పన్ను చెల్లిస్తావు. పన్ను చెల్లిస్తావు కానీ చెల్లించలేదని భ్రమలో ఉంటావు. ఎందుకంటే నువ్వు పన్ను చెల్లించేది వ్యాపారికి. వ్యాపారం ఎవరికి చెల్లిస్తారో ప్రభుత్వానికి. పన్ను మనం ఎవరికి చెల్లించాలి? ప్రభుత్వానికి. కానీ నువ్వు చెల్లిస్తావా? నువ్వు చెల్లించు. అంటే పన్ను నువ్వు వ్యాపారికి చెల్లిస్తే వ్యాపారి ప్రభుత్వానికి చెల్లిస్తాడు. ఈ విధంగా పన్ను తొలి భారం ఒకరిపైన తుది భారం ఒకరిపైన వేసే పన్నునే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్ అన్ని కలిపి 2017 తర్వాత వచ్చింది గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. 17 పరోక్ష పన్నులు, 23 సెస్లను కలిపి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్ మనకు తీసుకొచ్చింది 2017 జూలై 1 నుంచి. సో అంతకుముందు ఎలా ఉండేది సార్ అంటే, కేంద్రము ఈ రోజు భారతదేశంలో జాతీయ ఆదాయం అంటే ఉత్పత్తి కనుక వ్యవసాయ పరిశ్రమ సేవా రంగాల్లో ఉన్న ఉత్పత్తుల పైన కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలు మెయిన్ పారిశ్రామిక వస్తువుల పైన వేస్తుంది. ఎందుకంటే అగ్రికల్చర్ పైన కొంత వెసులుబాటు, అంటే దాన్నే మనం ఏమంటాం దాన్ని మినహాయింపులు ఉంటాయి. ఓకేనండి. వ్యవసాయ పారిశ్రామిక సేవ ఉత్పత్తుల వల్ల ఆదాయమే జాతీయ ఆదాయం కదా. ఆ ఉత్పత్తుల తొలి దశలో కేంద్రం ఎక్సైజ్ సుంకం వేస్తుంది. ఆ ఉత్పత్తుల మార్కెట్లో అమ్మేటప్పుడు ఏ రాష్ట్రంలో అమ్మితే ఆ రాష్ట్రం అమ్మక పన్ను విధిస్తుంది. ఈ ఎక్సైజ్ సుంకాలు అమ్మక పన్ను కలిపి ఇప్పుడు వచ్చిందే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో ఈ విధంగా ఒక వస్తువు తొలి దశలో ఉత్పత్తులపై వేసిన పన్ను ఎక్సైజ్ సుంకము, అమ్మకాలపై వేసిన పన్ను అమ్మకం పన్ను, ఈ రెండు కలిపి ఇప్పుడు జిఎస్టీలో విలీనం అయిపోయి గూడ్స్ అండ్ సర్వీసెస్